Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Sunday. అబ్బా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న సండే వచ్చేసింది. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. దీని అమ్మ 6 రోజులు కష్టపడ్డాం, 7వ రోజు ఒక్కరోజు సండే రావడం అనేది హ్యాపీగా ఉంది. మీ లక్ష్యాలు అనుకున్న లక్ష్యాలకు మీకు ఈరోజు రోజు స్పెండ్ చేయండి. ఇంకొక రోజు మనం మామూలుగా ఉన్నప్పుడు టైం అయితే చాలా కష్టంగా గడుస్తుంది, బట్ సండే రావడంతో చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది అనమాట. పొద్దున అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ చేస్తారా 10 అవుతుంది, 10 అవ్వగానే మళ్ళీ లేవంగానే అటు ఇటుగా చేయగానే 12 అవుతుంది, మళ్ళీ లంచ్ చేస్తారు, అది అవ్వగానే పడుకుంటారు 3, 4 అవుతుంది. దట్స్ ఇట్. ఇంకా ఆ తర్వాత కూరగాయలు బయటికి వెళ్ళి ఫ్యామిలీతో 7 అయిపోతుంది. మళ్ళీ మర్నాడు రొటీన్. సో ఈ రొటీన్ నుంచి తప్పించుకోవాలంటే డే 1 నుంచి మీరు వర్క్ చేయండి, ఎటు వెళ్ళవకండి. మీ ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో, లక్ష్యాలు ఉన్నాయో దాని మీద ఫోకస్ చేయండి. టైంని యూటిలైజ్ చేసుకోండి. టైం ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద. మీకున్నది ఒక్కరోజు మీ లక్ష్యాన్ని సాధించుకోవడానికి. 6 రోజులు మీరు బతకడానికి కావాల్సిన డేస్. సో దీంట్లో మీరు టుడేస్ టాపిక్ ఏంటంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద లైఫ్. సో ఈరోజు మీరు సూర్య భగవాన్ దండం పెట్టుకొని మీరు ఒకటే, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ లేకపోతే లైఫ్ లేదు. సో దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్ పార్ట్ ఆఫ్ ద లైఫ్, ఈ లైఫ్ లేకపోతే ఇంక అన్నీ పోయినట్టే. సో ఫెయిల్యూర్ అనేది క్వైట్ కామన్, న్యాచురల్. ఈ ఒక్క రోజులో మీరు ఎప్పుడైనా కూడా బాధ అనేది లేకపోతే మీరు గ్రోత్ అవుతున్నట్టు కాదు. సో రోజులో ఆటంకాలు ఎదురైతే, ఎన్ని ఆటంకాలు ఎదురైతే అంత ముందుకు వెళ్తున్నట్టు గుర్తుంచుకోండి. డే మొత్తం మీద మీరు కనుక ఎన్నో ట్రబుల్స్ ఎన్ని ఫేసింగ్, ఎన్ని కష్టాలు ఉంటే అంత ముందుకు వెళ్తున్నట్టు. సో ఫెయిల్యూర్స్ ఈజ్ ద పెడస్టల్ ఆఫ్ సక్సెస్ అని ఎంతోమంది ఎన్నో విధాలుగా చెప్పారు. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఈ రెండు కూడా, ఒకరోజు సక్సెస్ వచ్చింది, ఈరోజు ఆనందపడ్డారు, కొన్ని రోజుల తర్వాత అది అయిపోతుంది, ఆ సక్సెసే మర్చిపోతాం. మీరు ఫెయిల్యూర్ వచ్చినా కూడా ఈ రోజున్న ఫెయిల్యూర్ మళ్ళీ రేపటికి ఉండదు, అది పర్మనెంట్ కాదు. ఈ రెండు కూడా సో ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద లైఫ్లో పార్ట్ మాత్రమే. కాబట్టి ఫెయిల్యూర్ వస్తే నేను ఫెయిల్ అయినట్టు కాదు, బట్ అది లక్ష్యానికి నిన్ను దగ్గరకు చేసే ఒక ఆయుధం మాత్రమే. మీరు సక్సెస్ బాట నడవడానికి కావాల్సినటువంటి విధి విధానం మిమ్మల్ని ఎప్పటికెప్పటికి గుర్తు చేస్తూ ఉండాలి. మీరు ఫెయిల్ అయితేనే మీకు రిజిస్టర్ అవుతుంది. ఓకే, యు ఆర్ ఇన్ ది, మీ ఒక శక్తి సామర్థ్యాలు ఒకసారి గుర్తు చేస్తుంది, ఇలా చేయకూడదు అని రైట్ పాత్ని ఎంచుకుంటుంది. సో ఆ విధంగా వెనెవర్ యు ఆర్ టేకింగ్ ద రైట్ పాత్, దట్ ఈస్ అ సక్సెస్. రైట్ పాత్ అనేది తెలియాలంటే యూ గాట్ ఎక్స్పీరియన్స్. అది ఎక్కడి నుంచి జరుగుతుంది, ఫెయిల్ అయితేనే మీకు తెలుస్తుంది. ఇది కాకపోతే నెక్స్ట్ ప్రయత్నం మాత్రం ఆపకూడదు. డోంట్ బీ స్టాప్ యువర్ ట్రైంగ్ అంటిల్ సక్సెస్ అయ్యేంత వరకు మీరు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. దాంట్లో ఇవి పార్ట్ ఆఫ్ ద లైఫ్, ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ అది. కాబట్టి చిన్న చిన్న పొంగిపోకుండా, ఫెయిల్యూర్ వస్తే బాధపడకుండా మీరు ముందుకెళ్ళి ఏదైతే అవని ప్రయత్నం మాత్రం ఆపకూడదు. దెన్ యు ఆర్ బై ద సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్, ఇన్ ఎనీ ఫీల్డ్. నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇలా అయిపోయాను అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది. కోటీశ్వరుడు సీత కష్టాలు సీతవి, పేద కష్టాలు పేదవి. సో ఏ లెవెల్లో ఉన్న వాళ్ళకు ఆ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి, కంటిన్యూస్. దట్ ఈస్ లాంగ్ టైం, ఇట్స్ నాట్ ఏ ఇష్యూ. ప్రతి ఒక్కరు అబ్బా వాడు కోటీశ్వరుడు, కోట్లు ఉన్నాయి, మన దగ్గర లేవు అని బాధపడక్కర్లేదు. వాడికి ఇంకోటి ఉంటుంది, వాడికి రోగాలు బాధ, నీకు డబ్బుల బాధ, ఇంకోటి బాధ. సో దేర్ ఆర్ సో మెనీ వేస్. ఒకటికి స్టడీస్ బాధ, ఇంకోటికి స్టడీస్ ఈజీ అయితే వాడికి డబ్బులు సంపాదించడం కష్టమవుతుంది, డబ్బులు సంపాదించిన వాడికి నిలబెట్టుకోవడం కష్టమవుతుంది, నిలబెట్టుకున్న వాడికి సంథింగ్ వాడికి ఎంజాయ్ చేయడం తెలియదు. సో ఏ ఆర్ సో మెనీ వేస్. లక్ష్యం ఉన్నవాడికి లక్ష్యం కోసం పోరాడతాడు, కానీ లక్ష్యం లేని వాడికి లక్ష్యం లేదని బాధ. ఇలా సో మెనీ. లక్ష్యం ఉన్నా కూడా లక్ష్యాన్ని వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోలేడు. సో ఏదైనప్పటికీ కూడా లక్ష్యాన్ని ఉండటం కరెక్ట్, దట్ ఈస్ ఆల్సో లైఫ్. బట్ ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మీరు ఫెయిల్యూర్స్, సక్సెస్ అనేది కంపల్సరీ ఉండాలి. ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు అల్టిమేట్గా. సో గైస్, మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, దే ఆర్ ప్రిపేరింగ్ ద ఎగ్జామ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది. కాబట్టి ఆల్ ద బెస్ట్, హ్యాపీ. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ అవుతుంది. బాయ్. వర్షేష్.